హైదరాబాద్ లోని నార్సింగ్ కి చెందిన ఓ అమ్మాయి ప్రేమ పేరుతో చందు సాయి తనను మోసం చేసి లైంగిక దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందును అరెస్ట్ చేశారు. 27 రోజులు చెంచలగూడ జైల్లో గడిపాడు. స్క్రీన్ పై కనిపించిన చందు జైలు పాలవడంతో అతని ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కాగా చందు సాయి తన జైలు జీవితంపై ఓపెన్ అప్ అయ్యాడు. 27 రోజుల పాటు జైల్లో ఉన్నా అక్కడ అద్దం ఉండదు. అక్కడ ఉన్నన్ని రోజులు నేను నా ముఖం చూసుకోలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత నా ముఖం చూసుకొని షాక్ అయిపోయా, సన్నబడిపోయా. ఇప్పుడు బాగానే తింటున్నా అని చెప్పాడు. ప్రతిరోజు 5 గంటలకు నిద్ర లేపేవారని, బ్రష్ చేసుకోగానే వ్యాయామం చేయించేవాళ్ళని చెప్పాడు. అనంతరం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అయ్యేదని, రోజంతా అటు ఇటు తిరుగుతూ వాళ్లతో వీళ్లతో మాట్లాడుకోవడమే సరిపోయేదన్నాడు. రాత్రైతే ఓ రగ్గు దిండు ఇచ్చేవారని, పడుకుని మళ్లీ ఉదయాన్నే రొటీన్ అయ్యేదన్నాడు. ఇక భోజనంలో చికెన్ బాగా పెట్టేవారని చెప్పాడు. జైల్లో తనకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారన్న చందు ఇప్పటికీ వారితో కాంటాక్ట్ లో ఉన్నానని చెప్పాడు. 3 రోజులకోసారి కుటుంబ సభ్యులు ములాఖతుకు వచ్చి బట్టలిచ్చి వెళ్లేవారని, నేరం నిరూపణ కాని పక్షంలో తన బట్టలు తానే వేసుకున్నానని, ఖైదీల బట్టలు వేసుకోలేదని అన్నాడు. జైలుకెళ్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్న చందు సాయి తానేం తప్పు చేయలేదని, తనలాగా చాలా మంది అబ్బాయిలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు.